అందరికీ నమస్కారాంజలి. నేను మీ విజయలక్ష్మి రామదాస్. ఎప్పుడో నేను 3వ క్లాస్ 4వ క్లాసులు ఉండేటప్పుడు ఇది నాకు పాఠ్యాంశంలో ఉన్న పాట. మహా అయితే 7-8 ఏళ్ళు ఉండవచ్చు. నాకు 3-4 క్లాసులు చదువుతున్న నా జ్ఞాపకం. అది మా బుక్లో పాట. మేము అప్పుడు పాడుకునేవాళ్ళని. దసరాకి గౌరమ్మ పౌర్ణమి మా ఊళ్ళో చేస్తారు. ఆ పౌర్ణమిలో మేము పాడుకునేవాళ్ళం. అదే పాటని ఇక్కడ బతుకమ్మలో పాడుతున్నాను. ఈ పాట కూడా మంచిది. అంటే పూర్వం రోజుల్లో ఆడపిల్ల అందరికీ అణిగిమణిగి ఉండాలని, అందరికీ ఎరికైనట్టు ఏ పని అన్నా చెయ్యాలని, ఇంట్లో ప్రతి ఒక్కరిని సంప్రదించాలని పాట సారాంశం. అయితే ఇప్పటి రోజుల్లో అవన్నీ వీలు పడట్లేదు. ఎందుకంటే కొంతమంది ఎవరి బుద్ధులు వాళ్ళకు ఉంటాయి. అప్పుడు అత్తమామల్ని గౌరవించడం, బావమరుదులను గౌరవించడం, తోటికోడలను గౌరవించడం అనేది ఈ పాటలో సారాంశం. అప్పుడు మేము నేర్చుకున్న మంచి బుద్ధుల్లో ఇది ఒకటని చెప్పగలుగుతున్నాను. ఇది పాడబోతున్నాను. నేను ఆ పాటను కలవారి కోడలు కనకమహాలక్ష్మి ఉంది, కానీ మేము ఇందులో ఉయ్యాల అని జోడించి బతుకమ్మ పాటలో పాడుకుంటున్నాను. ఇది బాగుందని నాకు మనసుకు అనిపించింది, నేను పాడుతున్నాను. అన్యదా భావించవద్దు. లైక్ చేయండి, వినండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. కలవారి కోడలు కనకమహాలక్ష్మి, కలవారి కోడలు ఉయ్యాలో, కనకమహాలక్ష్మి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవలో పోసింది ఉయ్యాలో, అప్పుడే వచ్చెను ఉయ్యాలో, ఆమె పెద్దన్న ఉయ్యాలో, కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో, కన్నీళ్లు నింపింది ఉయ్యాలో, ఎందుకు కన్నీళ్ళు ఉయ్యాలో, ఏమి కష్టాలు ఉయ్యాలో, తుడుచుకో చెల్లెలా ఉయ్యాలో, ముడుచుకో పురులు ఉయ్యాలో, ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో, ఎక్కు అందలము ఉయ్యాలో, చేరి మీ వారితో ఉయ్యాలో, చెప్పి రావమ్మ ఉయ్యాలో, కుర్చీల పీట మీద కూర్చున్న అత్త మాయన్నలొచ్చారు ఉయ్యాలో, కుర్చీల పీట మీద కూర్చున్న అత్త మాయన్నలొచ్చారు ఉయ్యాలో, మాయన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతారా ఉయ్యాలో, మాయన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతారా ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో, మీ మామ నడుగు ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో, మీ మామ నడుగు ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో, కనకమహాలక్ష్మి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవలో పోసింది ఉయ్యాలో, పట్టె మంచం మీద ఉయ్యాలో, పవ్వళించిన మామ ఉయ్యాలో, పట్టె మంచం మీద ఉయ్యాలో, పవ్వళించిన మామ ఉయ్యాలో, మాయన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతారా ఉయ్యాలో, మాయన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతారా ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో, నీ యొక్క నడుగు ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో, నీ బావ నడుగు ఉయ్యాలో, వంట చేసే తల్లి ఉయ్యాలో, ఓ అక్కగారు ఉయ్యాలో, మాయన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతారా ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో, నీ బావ నడుగు ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో, నీ బావ నడుగు ఉయ్యాలో, భారతం చదివేటి ఉయ్యాలో, బావ పెదబావ ఉయ్యాలో, భారతం చదివేటి ఉయ్యాలో, బావ పెదబావ ఉయ్యాలో, మాయన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతారా ఉయ్యాలో, మాయన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతారా ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో, నీ భర్త నడుగు ఉయ్యాలో, నేనెరుగ ఉయ్యాలో,
నీ భర్త నడుగు ఉయ్యాలో, రక్షలో కూర్చున్న ఉయ్యాలో, రాజేంద్ర భోగి ఉయ్యాలో, రక్షలో కూర్చున్న ఉయ్యాలో, రాజేంద్ర భోగి ఉయ్యాలో, మాయన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతారా ఉయ్యాలో, మాయన్నలొచ్చారు ఉయ్యాలో, మమ్మంపుతారా ఉయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో, పట్టుకో చీరే ఉయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో, పట్టుకో చీరే ఉయ్యాలో, పోయిరా సుఖముగా ఉయ్యాలో, పుట్టినింటికి నీ ఉయ్యాలో, ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో, ఎక్కు అందలము ఉయ్యాలో, ఎక్కు అందలము ఉయ్యాలో, ఎక్కు అందలము ఉయ్యాలో, పోయిరా సుఖముగా ఉయ్యాలో, పుట్టినింటికి నీ ఉయ్యాలో, పోయిరా సుఖముగా ఉయ్యాలో, పుట్టినింటికి నీ ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో, కడకమహాలక్ష్మి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవలో పోసింది ఉయ్యాలో. ఎంతమంది ఉండి ఎన్ని చెప్పినా భర్త మాటకి జవదాటని ఆడపిల్ల. భర్త మాట ఎప్పుడైనాను తనకు శిరోధార్యం. భర్త చెప్తేనే ఇల్లు కదిలింది. అత్తగారిని అడిగింది, మామగారిని అడిగింది, బావగారిని అడిగింది, తోటికోడలు అక్కగారిని అడిగింది. ఎందరిని అడిగినా ఎవరు మాకు తెలియదు, నీ భర్తను అడుగు అన్నారు. ఎందుకంటే భర్త మాట లేనిదే భార్య అన్నది ఇంటిలోంచి బయటకు అడుగు పెట్టకూడదని పాట సారాంశం. ధన్యవాదములు విన్నందుకు. నమస్సుమాంజలి మీ అందరికీ.